యాను అదా లేవు బిడ్డ లేవు దిక్కుమాల కోసం కళ్ళు తిరిగి అడ్డం పడితేవి ఎట్లుంటది బిడ్డ గువ్వలేపాయ ఏం లేపాయ ఇక్కడ తిందులే పిల్లకు తినంది పాలెక్కని చెల్లి ఇస్తావు బిడ్డ ఆ పిల్ల గోసోలు ఎడితే మాకు గోస అనిపించబట్టే అబ్బా జాను కొంత లే బిడ్డలే దిక్కుమాల కోసం రంది పెట్టుకోకును లే బిడ్డలే వాడు ఉన్నా లేని కింద తానే ఆడు తెచ్చిండు అనుకో లేసైతే బుక్కడ తిందులే లే బాబా అమ్మా జాను లే లే బిడ్డ లే ఇక్కడంత తినుకో అమ్మా ఆ మంది మాటలతోనే కడుపు నిండుతుంది. అలానే మాటలకి సావన్న బతుకున్న మనిషిని చచ్చిపోయిన శవం లెక్క చేస్తారుగా అత్తమ్మ. అట్లా అనుకోవద్దు బిడ్డ 10 మంది పెద్ద మాట్లాడతారు అవన్నీ ఆలోచించకు నీ బతికేందో నువ్వు చూసుకో ఆడు ఉన్నట్టే వాడు సచ్చిన కింద జాను నా బతుకు నేను చూసుకునేదాన్ని అయితే నేను గీడెందుకుంటా అత్తమ్మా ఈ జనాలతో గిన్ని మాటలు ఎందుకు వాడతా నా భర్త నాకు కావాలనుకోనే కదా నేను దేనికైనా తెగించి ఎన్ని మాటలు అన్నా ఎంతమంది ఎన్ని అంటున్నా ఎంత ఆయన ఇంకా వేసుకుంటున్నా కూడా భరించుకుంటా ఇక్కడ ఉంటున్నా. ఏడకాబా ఏడకు మేం చేయబట్టి నీకు కట్టం పెట్టినట్ట జట్టగాడి కొడుకు చేయబట్టి లేని కట్టం భరించబడుతుంది బిడ్డ కళ్ళు లోపలికేనే కట్టం కళ్ళు ఇవతలు ఖచ్చినాయి. అట్లా కాదత్తమ్మా ఇప్పుడు అంటే మంది ఎన్ని మాటలన్నా నేను భరించుతున్నా రేపు నా బిడ్డ ఒక ఈడికి వచ్చిన తర్వాత మీ నాన్న గిసొంటోడు అని చెప్పేసి ఏ ఒక్కలన్నా కూడా నా బిడ్డ ఎంత సెంచరీ వెళ్తుంది రాంగ పోంగ దానికి ఎంత అవమానంగా అనిపిస్తుంది. ఆడపిల్ల కదా ముఖం ఎత్తుకొని తిరుగుతుందా? ముఖం ఎత్తుకొని ఎందుకు తిరగది తండ్రి అయినా తల్లి అయినా నువ్వే చదువుకొని బతుకుతున్నావు ఆ పిల్ల సొంటోళ్ళు ఎంతమంది లేరు. అందరి లెక్క నా బిడ్డ ఉండాలనుకుంటే నేను గింత ఎందుకు బాధపడతా నేను నా భర్త కోసం గింత ఎందుకు పోరాడతామ్మా అందరి లెక్క నా బిడ్డ ఉండద్దనే కదా నేను గింత ఏడుచుకుంటా ఇంత తెగించి నేను ఆయన కోసం ఇవన్నీ మాటలు పడతాన్నా. ఒక్కొక్కడిది గిట్లా మాట అనగానే విడాకులు ఇచ్చిపోతాంది అసంటిది నీ మొగడు ఇంకో దానికి అలవాటు అయినా కానీ నీ బిడ్డను పట్టుకొని భరించుతాను. ఇంత టైం అవుతుంది బోళ్ళని నిండిపోయినాయి ఇది ఏం మనిషి ఇంకా పనికి వస్తలేదు ఏం వస్తలేదు పైసలేమో టైంకి అడుగుతుంది అనే చాలు ఇంత పొద్దెక్కింది పనికి వస్తావరావా ఎక్కడ బట్టలు అక్కడనే ఉన్నాయి ఎక్కడ బోళ్ళు అక్కడనే ఉన్నాయి ఇంకా పనికి వస్తలేవు వస్తావరావా? లహరక్క పానం మంచిగా లేదు నిన్న కళ్ళు తిరిగి కింద పడ్డా గందుకే ఇలా లేసరికి కొద్దిగా లేట్ అయింది ఇంకొక 10-20 నిమిషాలు అత్తక్క. అత్తది బిడ్డ ఎందుకు రాదు పానం కొంత నడుము హుషారు ఉంటలేదు పిల్లను జగబెట్టుకున్నాడు చేసుడు ఏ అత్తది బిడ్డ గట్లేమో అనుకోకు మా అత్తది అసొంటిది ఏం కాదు నా బిడ్డ మంచిది కదా. ఏం మంచిది సత్తా మా అత్తనే వస్తానని చెప్పాలి లేకుంటే ఈ పని ఉందని లేట్ అవుతుందని ఫోన్ చేసి చెప్పాలి లేకుంటే ఆయన డ్యూటీకి టైం అవుతలేదా వంట వాడు బోళ్ళన్నీ నిండిపోయింది వంటకి ఇద్దామంటే. అక్క ప్లీజ్ ఇలా ఒక్కనాడికే లేట్ అయింది ఇప్పుడే లేచిన గోళీలు వేసుకున్నా అంత తింపినట్టు అవుతుందని అట్లా ఒరిగినా. నీకు పనం మంచి లేకుంటే మరి టైంకు రాకుంటే మాకు వంట కావద్దా టైంకు అందద్దా టిఫిన్ లేకుంటే రానని చెప్పు వేరేటోళ్ళని పెట్టుకుంటాం. అక్క అట్లా అనకక్క ప్లీజ్ అక్క ఇలా ఒక్కనాడే లేట్ అయింది ఇంకొకసారి అస్సలు లేట్ గానీ అక్క ఎట్లున్నా మంచిది వచ్చి పని చేస్తా ప్లీజ్ అక్క ఒక 10 నిమిషాలు నాకు టైం ఇయ్యి నా బిడ్డకి పాలిచ్చి అత్తా. సరే 10 నిమిషాల్లో రా లేకుంటే రాజాని పిలుచుకుంటాం మరి టైంకు టిఫిన్ అందకుంటే ఎట్లుంటది? సరే అక్క ఒక 10 నిమిషాలు చిట్టికి పాలిచ్చి వెంటనే అత్తా. 5 నిమిషాలన్నా తినలేపాయ బిడ్డకు మళ్ళా కుక్కలు ఉరకబట్టాయి నీ అసొంటి గోస ఉవ్వలకు రావద్దు మరి ఇంకో బిడ్డకు రావద్దు గోస. అత్తమ్మ పాలిచ్చి వండ పెట్టినా లేత గిట్ట చూడు నేను పోయేస్తా ఆమె వరకు కోపానికి వస్తుంది మళ్ళీ ఉన్న ఒక్క ఇల్లు కూడా పోతే మళ్ళీ వచ్చే నెలలో చిట్టికి లేవు పైసలు అయితే బిడ్డ చూడు ఏడుతుంది మళ్ళీ నేను చూసుకుంటా కొన్నికెందుకు. ఆనేజాను నీ మోడు ఇంకో దాంతో ఉంటే నువ్వు ఇక్కడ బోల్ తమ్ముతున్నావా? ఏందక్క ఒకటేసారి గంత పీడాతన మాట మాట్లాడినావు? మొన్న నువ్వు నీ మోడికి ఇట్లనే గట్న అంటే నా మోడు ఇసొంటోడు కాదు అసొంటోడు కాదు అని బాగా మాట్లాడుతూ కదనే. నా మొగడేసుంటోడైతే మీకేందక్క ఇప్పుడు ఏమైందని అంత సీరియస్ అయి మాట్లాడుతున్నావు? చేసేటి అన్ని లంగ పనులు చెప్పేటి అన్ని పత్తిత్తు మాటలు. అక్క చక్కగా మాట్లాడు పెద్దదాని అని నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేను సప్పడేంకుంటున్నా ఎన్ని కింద పని చేసినంత మాత్రం నువ్వు ఎట్లా మాట్లాడితే అట్లా నేను పడకందుకు లేను. లంగతనం చేసినట్టు ప్రూఫ్ ఇటు నీ దగ్గర ఉందా? నేను ఎవరి దగ్గర లంగతనం చేసిన ఒకసారి చూపించు. మరి నువ్వు చేసినావని అంటలేను తీ నేను నీ మొగడు చేసిన లంగతనాన్ని నువ్వు వెనకేసుకొస్తున్నావు గందుకు అంటున్నా నేను. నా మొగడు లంగతనం చేయగా గిట్ట నువ్వు చూసినావా అక్క? చూసిన కాబట్టి అంటున్నా లేకపోతే నాకేం పని నీ దగ్గరకు వచ్చానుడు. ఏందక్క ఏమంటున్నావు? అసలు ఆయన ఊళ్ళోనే లేడు.
పూలేడని నీ కళ్ళు కప్పి సుజాత ఇంట్లో అన్నాడు. చూడుపో నీ మొగడు. అయినే గది దగ్గర ఎందుకుంటాడు అక్క? నాకెందుకో నీ మీదనే డౌట్ అనిపిస్తుంది. నువ్వు నాకు గిట్ట అబద్ధం చెప్తున్నావా? అంటే మంది మాటలు పట్టుకొని నా మొగడు ఇసుంటాడు అసంటాడు అని చెప్పేసి నా దగ్గర ఇటు నేను బాధపడాలని చెప్తున్నట్టున్నావు అక్క. నీ సంసారం పాపితే నాకేం వస్తుంది? ఒకసారి నువ్వు పోయి చూడుకోవాలి ఇంట్లో ఉన్నాడో లేడో. ఏమైతే జాను వచ్చినావు? నా మొగడట నీ ఇంట్లో ఉన్నాడా? నీ మొగడు నా ఇంట్లో ఎందుకుంటాడు? ఏం మాట్లాడుతాను అసలు? ఆహా అవునా? మరి నా అచ్చ ముంగట్ని ఎందుకో తలుపు పెడుతున్నావు? నీ దగ్గర లేకపోతే తలుపు తీసి చూస్తా. గాడుపుతూ మనం వస్తుంది, వర్షం వస్తుంది అని తలుపు పెట్టుకున్నా. దానికి నీ మొగడు నా ఇంట్లో ఎందుకుంటాడు? సరే నేను ఇప్పుడు ఏం అంటలేను. ఒక్కసారి తలుపుది నా మొగడు ఉన్నాడో లేడో నేను చూసుకొని పోతా ఈ నుంచి. నిన్నేం అంటలేను ఇప్పుడు. తీయా నేనేం తీస్తా? నువ్వు చెప్తా నేను తీయా అన్నా? నేను చెప్తే నువ్వు తీయనప్పుడు నా మొగడన్న లేడని నేను ఎట్లా నమ్ముతానే? నమ్మకపో నాకేందే? నీకేంది అన్నప్పుడు అక్కడ మంది అన్నారు అంటుర్రు నువ్వే నా మొగడు ఉంచుకున్నావని. నేనెందుకు ఉంచుకుంటా? నాకేంది? ఎందుకు అంత ప్రతివాది తలుపు తీసి నీకెవరి చెప్పిందో దాన్ని అది ఇమ్మని పో. ఎందుకు తీయమంట? నువ్వు తప్పేదీ నీకు మాట సకాలం మాట సకరాని ఎవరి నీకు చెప్పింది? నువ్వెవరితే నన్ను అడుగుతాను. లంచతనం చేసిన లంచతనం ఎవరు చేసినా అర్థమైతుంది. మంచిగా మాట్లాడు చెప్పందుకొని చంపుతా. నువ్వు కూడా మంచిగా మాట్లాడు. నీ మొగలు నీ మొగలు పక్కన ఉన్నానే. సిగ్గు శరం లేదానే? సిగ్గు లేని ముండా నీ అయ్యా బిడ్డనే పెంచిన. నేను తాళి కట్టిన పెళ్ళానికి 10 మంది ముగ్గురు నన్ను తలవాలు వేసుకొని వచ్చింది. నువ్వు పోతే నా మొగలు ఇప్పుడు అందుకో. నీ మొగలు నుంచుకుంటే నాకేం అవసరమే? నా ఇంటి మొగలు వచ్చి మెట్లు వెళ్ళి పెడతావే. తలుపు నేను ఎందుకు తీయండి? ఒక కన్న తండ్రి వాడు ఒక బిడ్డకు ఒక తండ్రి బజార్లో పోయి కొంగు చాపుకొని 10 మంది వచ్చి పంటారు. కొంగు చెప్పుకుంటే నాతో చెప్పుకుంటే నువ్వెందుకు వస్తానే మధ్యలో? నీకేం తక్కువనే? నువ్వు మంచిగానే తెచ్చినావు కానీ నీకు మంచోడు దొరుకుతాను కానీ నా మొగడికి సగం ఈడ అయిపోయింది. ఆయనకి పెళ్ళ ఉంది, ఒక బిడ్డ ఉంది, అయ్యా ఉన్నారు. నా సంవత్సరాలు ఎందుకు నువ్వు చిచ్చు పెడతావే? నీ సంవత్సరం ఎవరు చిచ్చు పెట్టిలే? ఎవరితే నీకు చెప్పింది? ఎలా చెప్పింది నీకు? దాన్ని అడుక్కోపో. నేను చేసుకున్న పిల్లని నాకు అన్ని రైట్స్ ఉంటాయి. నువ్వు ఒకటి మధ్య రాసిన ఉంచుకున్న లంచం నువ్వు. నేను ఉంచుకున్న లంచం ఎవరు చెప్పిలే? నీ మొగ నా దగ్గర ఎందుకుంటాడే? పౌరుషం ఉంటే తలుపుది. సిగ్గు చేయను. అయ్యా కుట్టలేదా? అయ్యా కుట్టిన ఉంటే ఉండా సప్లా నువ్వు అంత నిజాయితీ పర్లేదు. తలుపుది. మొగడి ఉండడా లేదా నేను చూపియ్యా. నీకు చూపియాల్సిన అవసరం నా ఇంటి మొగడు వచ్చి నువ్వు ఎట్లా అడుగుతావే? చూపియనప్పుడు నేను ఎట్లా నమ్మాలి? నువ్వు నమ్మకు. నమ్మకుంటే నాకే నా ఇంట్లో నీ మొగడు ఎందుకుంటావు? నీ మొగడు 10 మంది చెప్తే నేను వచ్చి అంటున్నాను కదా. నువ్వు నిజాయితీ పనులు అయితే నాతో లొల్లి పెట్టుకో. 10 మంది తీసుకొచ్చి చూపిస్తాము. నువ్వు తీసుకొని రాకు 10 మందిని. ఎందుకు తీసుకొస్తాను? మరి ఎందుకు తీసుకురా? నా ఇంటి మొగడు వచ్చి నువ్వు 10 మందిని తీసుకొచ్చి చూపించా అంతసేపు నువ్వు బాగవు. నువ్వు తప్పు చేయండి దాని అయితే. నేను తప్పు చేసిన నీ మొగడు నా దగ్గర ఎందుకుంటాడు? మొగ నీ దగ్గర లేకపోతే లోపల వాళ్ళు ఉన్నారు. లోపల ఎవరు లేను. నేను తలపేసుకున్నాను. గాలి వర్షం పడుతుంది తలపేసుకుంటాను. బయట నుంచి వేసుకుంటారు. లోపల నుంచి ఎందుకు వేసుకుంటారు? అదే నా తలుపు నా ఇల్లు నా ఇష్టం. నేను ఎక్కేసుకున్నా. నీకెందుకు? లేకపోతే దాక్కున్నావా? దొంగ లెక్క బయట ఒక పిల్ల ఉందిరా, బిడ్డ ఉందిరా. ఎందుకు కళ్ళు పెడతాను? నా మొగాన్ని తిట్టుకుంటే నీకేం వస్తుంది? నీ మొగని ఎత్తుకో ఏమని వేసుకో. ఎవడున్నాడు ఎవడికి ఇవ్వడా ఎందుకంటాను నువ్వు? అంటే నా మొగనంటే నీకెందుకు రేషం వస్తుంది? నాకేం రేషం వస్తలేదు. నువ్వు నడువు ఫస్ట్. నా అవ్వో నా అయ్యా నా మొగన్ అనుకుంటేనే దీనికి ఇంత రేషం వస్తుంది. దీని మొగన్ అన్నట్టే అంటే ఉంచుకున్నా అంటేనే నీకు అంత అనిపిస్తుంది. మరి నేను చేసుకున్న పెళ్ళాన్ని మరి నాకెంత నొప్పి రావాలి? నేను చేసుకున్నాను ఉంచుకున్నాను ఎవడన్నాడే? ఎవడన్నాడు? ఏం మార్గం మంది పెట్టుడేంది? నా దగ్గర ఎందుకున్నాడు? ఎందుకు వచ్చి తప్పులు కొడతాను? నీకేం తక్కువ? నాకేం తక్కువ లేదు. నీ మొగ ఉంచుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. నీ మొగలికి అన్ని మంది వరకు పెట్టుడే. నేను నడు. నన్ను నువ్వేస్తాను.
దొంగ ముండ నాకు రక్తాలు వెళ్ళేలాగా కొట్టినావు గానే నిన్ను ఇచ్చిపెడతా అనుకుంటున్నా. బిడ్డ ఇన్ని రోజులు నా మొగను ఉంచుకుంది ఎవతో అని నాకు ఒక డౌట్ ఉండే. నాకు ఫుల్ క్లారిటీ వచ్చి నాకు దొరికినావు. 10 మందిలకు పిలిపించి నేను మెడలు పట్టుకొని ఇగ్గిగిట్ట నా మొగను నిన్ను అడగకపోతే నా పేరు మార్చుకుంటా. ఏమన్నా తీసుకొచ్చుకో 10 మంది తీసుకురాపో నేను సమాధానం చెప్తా పోవాలవా నువ్వు చెప్తావా అని చెప్తా నీకేమనుకుంటదే నల్ల మొక్క సిగ్గుసేనా ఉండాలి నువ్వు అమ్మలాంటి సమాధానం చెప్తాడు. నువ్వు పెద్ద మనుషులు వచ్చి 10 మంది పెద్ద మనుషులు వచ్చి పంచాయతీ చెప్తే అని ఊస్తారే.